will reach to patient only. Sir, could you take order, sir? नमक सर ये कैमरा चोड़ा लॉन्ग शॉट सी ब्रदर Please join this presentation now. नमक सर कैमरा चोड़ा రోటరీ క్లబ్ ద్వారా సువెన్ ఫార్మా ఈ యొక్క డిజిటల్ మెమోగ్రఫీ మిషన్ ఇవ్వడం జరిగింది. డిజిటల్ మెమోగ్రఫీ మిషన్ మనము స్క్రీనింగ్ డయాగ్నోస్టిక్ రెండింటికి వాడవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బేసిక్గా నెంబర్ 1 క్యాన్సర్. ఇంతకుముందు కన్నా ఎక్కువ అవుతుందని అర్బన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని చాలా కామన్ అయింది. ఈ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కనుక్కోవాలి అంటే స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ డిజిటల్ మెమోగ్రామ్ చాలా అనుభవం. దీనిలో స్క్రీనింగ్ చేసినప్పుడు మనం 5 మిల్లీమీటర్స్ సైజ్ ఉన్న రీజన్ కూడా కనుక్కుంటాం. అలా ట్రీట్ చేసినప్పుడు ఓన్లీ సర్జరీ చేసి కీమోథెరపీ రేడియేషన్ అని కూడా అవాయిడ్ చేయొచ్చు. బ్రెస్ట్ కన్జర్వేషన్ కూడా చేయొచ్చు. సో ఈ డిజిటల్ మెమోగ్రఫీ వాడటం ద్వారా స్క్రీనింగ్ మనం బాగా ఎక్కువ చేసుకోవాలి. క్యాన్సర్ని ఎర్లీగా, బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా కనుక్కొని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో ఇలాంటి మంచి మెషిన్ మనకు అందించినందుకు రోటరీ క్లబ్ వారికి సువెన్ ఫార్మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పుడు ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్లో మనం ఏంటంటే ఫస్ట్ స్క్రీనింగ్ అంటే ఏం చేస్తామంటే అసలు పేషెంట్ సింటమ్స్ ఏమి ఉండవు. అలాంటి వాళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ కానీ వన్స్ ఇన్ 2 years కానీ ఈ మెమోగ్రామ్ చేయించుకుంటే చాలా చిన్న సైజులో చేతికి తగలని సైజులో కనుక్కోవచ్చు. అలా కనుక్కున్నప్పుడు ట్రీట్మెంట్ చాలా సులభమైపోతుంది. ఆ బ్రెస్ట్ తీసే పని కూడా ఉంటుంది. బ్రెస్ట్ ఉంటుంది, సైకలాజికల్ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఫ్యామిలీ మీద ఎక్కువ బరువు పడదు. సో స్క్రీనింగ్ అనేది చాలా 40 years దాకా ప్రతి వారికి స్క్రీనింగ్ చేయడం ద్వారా మనం ఎర్లీగా కనుక్కుంటాం. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే గడ్డతో వస్తారు, అంటే ఆల్రెడీ ఇలా ఉంది, వాళ్ళకి కూడా మనం మెమోగ్రామ్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఆ బ్రెస్ట్ ఇంకా ఏమైనా కనపడని లంప్స్ కనపడేది ఒకటే ఉందా, ఇంకా ఎక్కువ ఉన్నాయా, ఇంకా ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, అది ఒకటే ఉంటే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అంతేకాకుండా ఒకవైపు వచ్చినప్పుడు రెండో వైపు వచ్చే అవకాశం 5% ఉంటుంది. సో రెండో బ్రెస్ట్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేస్తాం. ఎప్పుడు కూడా మనం బయలేటర్ 2 పక్కలో కూడా చేస్తాం. సో ఈ కారణాల వల్ల ఫస్ట్ మనము సింటమ్స్ రాకముందే కనుక్కోవాలి. దట్ ఇస్ ద బెస్ట్. అది స్క్రీనింగ్ అంటాం. సో ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ 40 years, ప్రతి స్త్రీ 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ వీలైతే లేదా అట్లీస్ట్ 2 ఏళ్ళకి ఒకసారి మెమోగ్రామ్ చేయించుకుంటే మనకి సింటమ్స్ రాకముందే కనుక్కోవచ్చు. ఆ స్టేజ్లో కనుక్కుంటే ఏమవుతుంది, ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ సర్జరీస్ తీసేసి క్యూర్ అయిపోతుంది. వాళ్ళకి కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కూడా అవసరం ఉండదు. నెక్స్ట్ ఏమవుతుందంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటాం. అంటే బ్రెస్ట్ అలాగే ఉంచి ట్రీట్ చేస్తాం. దానివల్ల పేషెంట్ చాలా సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ట్రీట్మెంట్ టైం బాగా తగ్గిపోతుంది. సో ఫ్యామిలీ మీద బర్డెన్ పడుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్ దే థింక్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ. నేను లేకపోతే ఫ్యామిలీ ఏమైపోతుంది ఇలా చూస్తుంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ కోసం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు ట్రీట్మెంట్ కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇన్ని విధాలుగా ఈ మెమోగ్రామ్ అనేది చాలా యూస్ఫుల్. ఈరోజు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ 3150 తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో జ్యోతిరెడ్డి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో టీం అందరూ కలిసి ఈరోజు డిజిటల్ మెమోగ్రఫీ యూనిట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సువెన్ ఫార్మా జస్ట్ వెంకట్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ని 62 lakhs ఇక్కడ ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గతంలో కూడా డిస్ట్రిక్ట్ 3150 నుంచి రోటరీ జిల్లా 3150 నుంచి ఈ హాస్పిటల్కి అధునాతమైనటువంటి క్యాన్సర్ బస్ ఒకటి అవేర్నెస్ క్యాంప్స్కి స్క్రీనింగ్ క్యాంప్స్కి ఒక అధునాతమైనటువంటి ఎక్విప్మెంట్ బస్సు ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా జరిగింది. మోర్ దెన్ 3 crores ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది కొంచెం కాకుండా. అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా పైప్లైన్లో ఉంది. అది కూడా ఇంకొక 1 monthలో అవుతుంది. దానికి కూడా గ్లోబల్ గ్రాంట్ మేము ప్రొవైడ్ చేసాం. ఆల్రెడీ ఫండింగ్ కూడా రెడీగా ఉంది. ఇంకొక డిజిటల్ మన పెడియాట్రిక్ సంబంధించిన పిల్లలకు సంబంధించినటువంటి ఒక ఎక్విప్మెంట్స్ అది కూడా ఇస్తూ ఉన్నాం. అది కూడా అరౌండ్ 70 lakhs ఎక్విప్మెంట్స్ దాన్ని కూడా ఇస్తూ ఉన్నాం. సో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ప్రభుత్వాన్ని కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిరుపేదలు కాబట్టి ఈ నిరుపేదలకు సహాయం చేయడం మా రోటరీకి చాలా సంతోషం. మా రోటరీ సభ్యులు కానీ మా అందరికీ కూడా
కాబట్టి మేము ఇక్కడ ఈ వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు అడిగినటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇప్పటివరకు ఇచ్చాం, ఇంకా ఇస్తాం. భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్ని స్పెషల్గా మేము